టీఆర్ఎస్ కి ఎప్పుడు టఫ్ ఉండదు. ఎందుకంటే జనాలు చూసేది కేసీఆర్ ముఖము, కారు గుర్తే గుర్తుంటది. 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు అని అడుగుతున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు 23 నెలల్లో ఏం చేసినావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పు. కుల్లం మాట్లాడదాం. ఇక్కడ ఏ ఓటర్కి అడిగినా, ఏ ఆటో ఆపి అడిగినా వాళ్ళు కన్నీళ్ళతోటే చూపెడుతున్నారు. మేము నెక్స్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ వితిన్ సెకండ్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరుగుతుంది. ఇంకోటి ఏందో ఎవరెవరో ధమ్కీలు ఇవ్వడం కాదు. మాకు కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు, బెయిళ్ళు కొత్త కాదు. మేము ఫైటర్స్ ఆఫ్ కేసీఆర్. మేము కొట్లాడడానికైనా ఊపిరి ఆగిపోయేంత వరకు కేసీఆర్ గారితో ఉంటామని చెప్తున్నా. ఇంకోటి, కొంతమంది మంత్రులు ఒరుతుర్రు, కుక్కలు లెక్క ఒరుతుర్రు. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్ గూడలా రేవంత్ రెడ్డి వస్తుంటే 500 రూపాయలు ఇచ్చుకుంటే తీసుకొని వచ్చుకుంటారు. వీళ్ళందరూ ప్రేమతో వచ్చిన వాళ్ళు, కేసీఆర్ గారి మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు. మేము 500 ఇవ్వలే, ఎవరికి కూడా తాగిపియాలి, ఎవరికి కూడా ఇగో ఇది రాండి అని చెప్తే వాళ్ళు ఇష్టంతో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. ఎట్లయితే మా విష్ణు అన్న చెప్పిండో ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరకుండా చేస్తా అని, అదే మేము అందుకే ఫీల్డ్లో 15 రోజుల నుండి నేను అక్కడున్న ఎమ్మెల్యే గారు బై ఎలక్షన్ వచ్చింది కానీ ఆ ఎమ్మెల్యే గారితో నేను ఇంటింటి గడపకి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా శాల్వాలు వేసి మేడంకి ఛాయ్ పెట్టి మళ్ళా స్వాగతం పలకడం జరుగుతుంది. దాదాపు 50,000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నాడు అంటున్నారు. ఇప్పుడు 50,000 మెజార్టీ, 2 రూపాయల మెజార్టీ మాకొద్దు. అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టకాఫర్ రాజకీయం ఉంటుంది. ఒక్కటి చెప్తున్నా, మేము 50,000 వాళ్ళు చెప్పుకున్నట్టు డప్పు మోగించుకున్నట్టు మేము మోగించుకోం. ఆడ ఫీల్డ్లకు దిగినప్పుడు నిన్న రాత్రి దాడులు చేసిర్రు. వాళ్ళ తమ్ముడు దాడి చేసిండంట. అరే నీకేం భయము? నేను అడుగుతా, నీకేం భయం? నీతోటి చేతనైతే లేదా జూబ్లీహిల్స్ పరిపాలన చేయడానికి? అక్కడ ఉన్న ప్రజలు ఎంత బాధపడుతున్నారు అంటే బయట చెప్పుకోలేకపోతున్నారు. ఎక్కడ మా మీద దాడులు చేస్తారని. దాడులు చేసినా కానీ ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ సెకండ్ ఒక డైలింగ్ చేయండి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకి. ఎక్కడున్నా మేము వాలిపోతాం. మా ఊపిరి ఉన్నంత వరకు ప్రజలలోనే ఉంటామని చెప్తున్నా.